ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతే గనుక మీకీ గతి పట్టినది. ఇర్మీయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనము. పాపము చేసే ప్రతి ఒక్కరి గురించి ఈ వాక్యం మాట్లాడుతుంది. మీరు యెహోవా ఆజ్ఞలకు వ్యతిరేకంగా పాపం జరిగిస్తూ సంతోషంగా ఉండవచ్చు, కానీ చేస్తున్న ప్రతి ఒక్క పాపపు క్రియకు ప్రతిగా ఒక ఫలాన్ని ఉంచుతారు. అది మంచి పని అయినా చెడు పని అయినా తగిన ఫలం ఖచ్చితంగా ఉంటుంది. కీడు తలపైకి వచ్చిన తర్వాత క్షమించమని దేవుని పాదాల చెంత చేరి ప్రాధేయపడకుండా ముందుగానే పాపాన్ని విడిచి మారు మనసు పొందండి. ముందుగానే జాగ్రత్త పడి ఈ విధంగా దేవుని చెంతకు చేరితే ఖచ్చితంగా మీ పాప ఫలాన్ని కూడా దీవెనలుగా నా యేసే మారుస్తారు. ఇంతవరకు పాపంలో ఉంటూ సమయాన్ని వృధా చేశారు. ఇకనైనా దేవునికి ఒక అవకాశం ఇచ్చి చూడండి. మారిన మీ జీవితాలను దేవుని చేతిలో పెట్టండి. యేసయ్య కొరకు మనమంతా సాక్షులుగా మారాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.